కాన్సెప్ట్ మంచి అద్భుతమైన కాన్సెప్ట్. మొదటి సమూయేలు గ్రంథంలోంచి క్లుప్తమైన మాటలను చెప్పి నేను ముగిస్తూ దేవుని ప్రార్థన చేసి వెళ్దాం. మొదటి సమూయేలు 30వ అధ్యాయం చదివితే ఈ అధ్యాయం అంతా కూడా చాలా మంచి ఇంపార్టెంట్. నేను ఈ అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు ఈ అధ్యాయం చాలా ఇంపార్టెంట్. అన్ని విషయాలు మంచి విషయాలు రాయబడ్డాయి దీంట్లోని. మొదటి నుంచి ఒకసారి చూద్దాం. దావీదును అతని జనులను 3వ దినమందు సిగ్లగునకు వచ్చిరి. అంతలో అమాలేకులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిగ్లగు మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి గనులనేమి అల్పులనేమి అందులోన్న ఆడవారినందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయేరి. దావీదును అతని జనులను పట్టణంలోకి వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలు కుమారులు కుమార్తెను చెరలోనికి కొనిపోబడి ఉండుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోయినంత బిగ్గరగా ఏడ్చిరి. యజ్రేలురాలైన అహీనోయము, కర్మేలుడైన నాబాలు భార్య అయిన అబీగయిలు దావీదు ఇద్దరు భార్యలను చెరలోనికి కొనిపోబడగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణం ఇసుకినందున రాళ్లు రువ్వి దావీదును చంపుదాం రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఏఫోదును దావీదునతో తీసుకుని వచ్చెను. నేను ఈ దండును తరిమినెడల దాన్ని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా యెహోవా తరుము, నిశ్చయముగా నీ వారిని కలుసుకొని తప్పక వారిని వారినందరూ దక్కించుకుందువని సెలవిచ్చెను. కాబట్టి చాలండి. బైబిల్ గ్రంథంలో చెప్తుంది ఏంటంటే ఇక్కడ అమాలేకీయులు ఇశ్రాయేలు దండు మీద భయంకర దాడి చేసి భయంకరంగా ఆ పట్టణాన్ని కాల్చి దాంట్లో ఉన్న స్త్రీలను చెరపట్టుకొని పోయి దావీదు భార్యలు సైతం కూడా అందరూ చెరపట్టబడి భయంకరం పసుపు ఏడ్చి అందరూ బిగ్గరగా ఏడుస్తున్న సమయంలో దావీదు ఓ మంచి దైవికమైన విషయాన్ని నేర్చుకోండి. ప్రభువును బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. దేవుని స్తోత్రం. మొట్టమొదటి చాలా మంచి విషయం అది. మొదటి విషయం అది. దావీదు తన దేవుడిని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. సంఘముకు ఈ విధమైన దైవికమైనటువంటి ధైర్యం రావాలి. బైబిల్ గ్రంథాన్ని పరిశీలిస్తే ధైర్యం అన్నది మామూలుగా రాదు. ఎప్పుడు దేవుని చిత్తానుసారంగా ప్రార్థిస్తామో, ఎప్పుడు దేవుడికి అనుకూలమైన ప్రార్థన చేస్తామో, దేవునికి మహిమ తెచ్చిన ప్రార్థన చేస్తామో తప్పకుండా ధైర్యం కలుగుతుంది. బైబిల్ గ్రంథంలో మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 14వ వచనం చదివితే తన చిత్తానుసారం ఏది అడిగినను ఆయన మనకు అనుగ్రహించిన ధైర్యం మనకు ఉందంట బైబిల్. దేవుని స్తోత్రం. రెండవది, ఎప్పుడు ధైర్యం అంటే మన హృదయంలో పాపం లేనప్పుడు ధైర్యం కలుగుతుంది. మన హృదయంలో పాపం లేనప్పుడు మనం ప్రార్థించే ప్రార్థన అది దేవుని దృష్టి యోగ్యంగా ఆయన సన్నిధికి పెడుతున్న ధైర్యం ఉంటుంది. జవాబు పొందుకున్న ధైర్యం మనకు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అన్నిటికన్నా గొప్పది ఏంటంటే దేవుని బట్టి ఆయన సజీవుడు, యేసు సజీవుడు, యేసు సర్వశక్తిమంతుడు. ప్రభువును బట్టి ధైర్యం తెచ్చుకునే గొప్ప అద్భుతం. బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యములు 4వ అధ్యాయాన్ని 13వ వచనం చదువుతున్నప్పుడు అక్కడ రాయబడింది, పేతురు యోహానుడు ధైర్యం చూచినప్పుడు ఆయనతో వారు పాములను గ్రహించి బైబిల్ వాళ్ళు ఎంత ధైర్యం అన్నది ఏదో మనకు వచ్చేది. ప్రశ్నిస్తున్నాడు. మొట్టమొదటి గమనించాలి, ప్రభువుని బట్టి మాత్రం మనకు ధైర్యం. అంటే మనం ఎప్పుడు ధైర్యంగా ఉండగలం? ఎప్పుడు నువ్వు దైవ దృష్టికి యోగ్యంగా ప్రార్థనాపూర్వకంగా ఆత్మీయంగా పరిశుద్ధంగా ఉన్నప్పుడు నువ్వు చేసే ప్రార్థనకి తప్పకుండా దేవుడు జవాబిస్తాడు. ధైర్యం ఎప్పుడు మనకి తగినంత ప్రార్థన లేదు, తగినంత స్థితి లేదు, ఏదో దైవాకాన్ని వ్యతిరేకమైనటువంటి పరిస్థితుల్లో చలామణి అయిపోతున్నాను అన్న పరిస్థితి, అప్పుడు ధైర్యాన్ని కోల్పోతాం. కనుక ధైర్యం అన్నది ఎప్పుడంటే ఎప్పుడు నువ్వు దేవుని దృష్టిలో యోగ్యంగా పరిశుద్ధంగా ఉంటావు. అప్పుడు
కానీ బైబిల్ గ్రంథం చెప్తుంది, అతడు దేవుని బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. పరిస్థితులు ఇప్పుడు మన అందరి కుటుంబాల్లో ఎక్కడ ఏదో సమస్య ఉంది. మనకే కాదు, యావత్ ప్రపంచంలో ప్రభు ఏర్పరచుకున్న సంఘాలన్నిట్లో కూడా అయినా నిజాయితీగా దైవికంగా జీవించడానికి ఆశపడిన జన్మకి తప్పకుండా ఎక్కడో ఏదో విధమైన బాధ, శోధన, కార్యక్రమం, పరిస్థితులు ఏదో విధంగా ఉంటాయి. మీకు కదందా, మరి ధైర్యం అన్నది ఎప్పుడంటే ఒక్క ప్రభువుని బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి. ఎందుకంటే ఆయన సజీవుడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయనను చూస్తూ ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. కనుక మనం చేయవలసిందంటే పాత నిబంధన పరిస్థితి వేరు. దేవుడు కొంతమందిని చూస్తూ ఊరుకున్నాడు. ఏశావుని చూస్తూ ఊరుకున్నాడు. సంసోన్ని చూస్తూ ఊరుకున్నాడు. వాళ్ళు చేసిన పాపానికి వాళ్ళ హృదయాలు వెలిగించబడాలి. ఇస్కరియోతు యూదా బయలుదేరాడు. దేవుడు యేసయ్య చూస్తూ ఊరుకున్నాడు. ఏం చేయడానికి లేదా? ఆయన చేసిన పాపాన్ని ఆయన ఊరు పెట్టుకుని చచ్చిపెట్టాడు. బైబిల్ గ్రంథం పరిశీలించండి. కానీ దేవుని మహాకృప ఏంటంటే, ఇప్పుడున్న కృపాయుగంలోకి మనం జాగ్రత్తగా ఆలోచిస్తే దేవుడు తప్పకుండా మనం యథార్థంగా దైవికంగా ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకొని ఆయన సజీవుడని ఆయన సరైన రీతిలో మనం ప్రభువునందు విశ్వాసం ఉంచితే మనకున్న సమస్యలు బట్టి, మనకున్న ఇబ్బంది, మనకున్న శోధనను బట్టి తప్పకుండా విడుదలను మనం తప్పకుండా పొందుతాం. రెండో సంగతి వద్ద పిమ్మటి దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడుకు అహిమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా, అబ్యాతారు ఏఫోదును దావీదు నద్దకు తీసుకుని వచ్చాడు. అంటే అతడు దేవుని యొద్ద విచారణకు వెళ్ళినప్పుడు ఏఫోదు ధరించుకుని వెళ్ళాడు. జాగ్రత్త గమనించాడు. ఏఫోదును తెమ్మని, ఏఫోదును అక్కడ మనం ఏం చదువుతాం, ఆయన ఉత్తిరి ఏఫోదును పట్టుకొని కాదు, ఏఫోదు తెచ్చాడంటే దాన్ని ధరించుకుంటాడు. ఇక్కడ బైబిల్ గ్రంథంలో గమనిస్తే అతడు అక్కడ కష్టం వచ్చింది, ఏడుస్తున్నారు, భయంకర శ్రమ, బాధ. అక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే అతడు ముందు ఏఫోదు తీసుకురమ్మన్నాడు. ఏఫోదు తీసుకురాకుండా దేవుని దగ్గర విచారణ చేయడానికి వెళ్ళలేదు, ప్రార్థనకు వెళ్ళలేదు. ముందు ఏఫోదును తీసుకురమ్మన్నాడు. ఏఫోదును తీసుకొచ్చి అప్పుడు ప్రార్థన చేసి విచారించాడు దేవుని దగ్గర. బైబిల్ కింద గమనించండి. అంటే అర్థం ఏంటి? ఏఫోదు నంది ప్రత్యేక వస్త్రం ఉంది, యాజకునికి ప్రతిష్ఠ వస్త్రం ఉంది. అది ధరించుకొని దేవుని పాదాల దగ్గరికి వెళ్ళాడు. గుర్తుపెట్టుకుందాం, క్రైస్తవ జీవితంలో విజయాలు చవి చూడాలంటే తప్పకుండా కొలస్సీ గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం వెళ్ళిపోవాలి. 12 నుంచి 15, 10 వచనాలకు వెళ్ళిపోవాలి. అవి ధరించుకున్న బిడ్డ గొప్ప విజయాలు సంభవిస్తాయి. కొలస్సీ 3వ అధ్యాయం 12 నుంచి 15 వచనాలు చూడండి. అది ధరించుకుంటే గానీ దేవుని కార్యాలు మనం సరిగా చూడలేం. కాగా ఆ, దేవుని చేత ఏర్పరచబడిన వారును, పరిశుద్ధులను, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారును, పరిశుద్ధులను, ఆ, ప్రియులునైన వారికి తగినట్లు మీరు తగినట్లు, జాలిగల మనసును, దయాలత్వమును, ఆ, వినయమును, సాత్వికమును, ఆ, దీర్ఘశాంతమును ధరించుకోండి. praise God. ఎవరైనాను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మల్ని క్షమించులాగున మీరు క్షమించుడి. ఉమ్, వీటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి. praise God. ధరించుకోవలసినవి ధరించుకొని, మన రక్షణ వస్త్రాల ఉంది, మన నీతి వస్త్రాలు ఉంది, మన స్తుతి వస్త్రాలు ఉంది, మనకున్నటువంటి సమస్తం కూడా ఎలా ఉంది, మన వస్త్రాల పరిస్థితి. ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేస్తున్నప్పుడు మన జీవితంలో ఎక్కడ ఏదుందో, ఏ డాగుందో, ఏ మచ్చుందో, దైవాక్యం వ్యతిరేకంగా ప్రతి పరిస్థితి నుంచి మనం పరిశుద్ధ కలిగి, దైవత్వం కలిగి, మనకున్న వస్త్రాలను డాగును యేసు రక్తం పవిత్రపరచుకొని, యోగ్యపరచుకొని, మనం నిందారైతేనే నిర్దోషంగా మనం ప్రార్థన చేయగలిగితే ప్రార్థన యొక్క జవాబు చాలా అద్భుతంగా. అందుకే దావీదు ఆ ఏఫోదు తెమ్మని చెప్పి
అప్పుడు ఆయన విచారించి, నేను ఒకవేళ వారిని తరమడానికి వెళితే వాళ్ళు నాకు అప్పగిస్తావా? చూడండి, నేను ఈ దండును తరిమిన యెడల దాన్ని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము, నిశ్చయంగా నువ్వు వారిని కలుసుకొని తప్పగా నీ వారిని అందరినీ నువ్వు దక్కించుకోద్దు అని సెలవిచ్చాడు. క్రైస్తవుడు సరే, అక్కడ మనం ఏఫోదు లేకుండా ప్రార్థన చేస్తే వేరేలా ఉంటుంది. అతడు ఏఫోదు ధరించుకొని ప్రార్థన చేశాడు. దేవుని పాదాల దగ్గర కన్నీరు కార్చి అంగలార్చి అందరూ ఇంకా శక్తి లేకుండా ఉన్న స్థాయిలో ఏడ్చారని బైబిల్ గ్రంథం మొదట 30 అధ్యాయంలో ఆ మొదటి వచనాల్లో మనం చూస్తే రాయబడింది. వారు ఏడ్చకు శక్తి లేనంత స్థాయిలో ఏడ్చారు. ఎందుకు? పట్టణం కాల్చిపోయింది, ప్రజల్ని చెరపట్టుకుని పోయారు. అంటే ప్రార్థనలో దైవ దృష్టి యోగమైన ఉంది. వాళ్ళు దేవునికి అనుకూలమైనటువంటి ప్రార్థనలు చేశారు. ఇక్కడ దావీదు ఏఫోదు తెమ్మన్నాడు. ఏఫోదు ప్రశస్త వస్త్రం, మామూలు వస్త్రం కాదు. క్రైస్తవుడు ఆ వస్త్రాన్ని ధరించుకొని దేవునికి అనుకూలంగా, దేవునికి ఇష్టకరంగా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన వస్త్రాలు ఎలా ఉన్నాయి? ఏ స్థితిలో ఉన్నాయి? దైవ దృష్టి యోగ్యంగా ఉన్నాయా లేదా ఏంటి? ప్రతి ఒక్కటి జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. మన నీతి మీద దాగుందా? మన రక్షణ వస్తువు మీద దాగుందా? మన ఉల్లాస వస్తువు అనగా సంతోషం దాగుందా? ఏంటి? అది పవిత్రపరచుకొని యోగ్యపరచుకొని మన వస్త్రములు తప్పకుండా యోగ్యపరచుకొని మనం ప్రార్థన చేయవలసిన పరిస్థితి ఉంది. దేవుని స్తోత్రం కనుక బైబిల్ గ్రంథం చెప్తుంది, నీవు ధైర్యం అన్నది ఈ ప్రపంచమైన పరిస్థితి బట్టి రాదు. కేవలం ప్రభువుని బట్టి మాత్రమే. ఆ రోజు ఆదివారం నాడు కాంతి వచ్చి వాళ్ళ ఆయన దేపెట్టి మధు దేపెట్టి వెళ్ళిపోయాడు. ఏడుస్తోంది. పాస్టర్ గారు మౌలి వీళ్ళంతా వెళ్ళారు. నాకు ఏదో డౌట్ వచ్చింది, ఏదో జరిగింది, అందుకే అందరూ బయట వెళ్తున్నారు. తర్వాత మౌలి పిలిచడం బయట వెళ్ళి ప్రార్థన చేశాను. ఒకే ఒక దైవం ప్రభు సన్నిధికి వస్తుంది. దేవుడు సన్నిధికి వస్తుంది కనుక దేవుని పాదాల దగ్గర తప్పకుండా దేవుడు కనికరిస్తాడు. భయపడగలను. నీకు ఎలాంటి ఫ్యాక్చువల్ గట్టే ఉంటావు. ప్రభు నీకు ఆరోగ్యం ఇస్తాడు, క్షమిస్తాడు అని చెప్పి ప్రార్థన చేసి వచ్చేసాం. సంఘం అంతా భారంతో ప్రతి ఒక్కరు ప్రార్థించారు. దేవుని కృప దాని యొక్క ఫలితం ఏంటంటే ఆమె కూడా కన్నీరు కార్చి ఇంకా ఆమె చచ్చిపోతాను అనుకుందా. ప్రభా, నా పాపాలు క్షమించి ఈ రాజ్యం చేర్చుకో అనే ప్రార్థన కూడా చేసిందా. ఎందుకంటే పడిపోయింది, ఇంకా స్పృహలోకి వెళ్ళిపోయింది. మనం అలాంటి పరిస్థితుల్లో ప్రార్థన కూడా చేసి చచ్చిపోతాను ప్రభా, నన్ను రాజ్యం చేర్చుకో ప్రభా, నా ఆత్మని ఏడుస్తూ ప్రార్థన చేసి దేవుడు తన కనికరంతో క్షమించి అద్భుతం చేసి మన మంచి సజీవులకు ఉంచాడు. నాకు దైవాక్యం చదువుతున్నప్పుడు అర్థం ఏంటంటే, ప్రార్థన చేస్తున్నప్పుడు నీ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, నీ వస్త్రాలు ఎట్లా ఉన్నాయి, నీ జీవితం ఎట్లా ఉంది, నీ హృదయం ఎట్లా ఉంది, నీ మనస్సు ఎట్లా ఉంది. ఏదో చేస్తున్నాను కాదు, ఏదో ప్రార్థన చేస్తున్నాను కాదు. నువ్వు ఇన్ని అర్థం చేసుకొని నీ నోటంట ప్రార్థన హృదయ అంతరంగం నుంచి రావాలి. ఆ ప్రార్థనకి దేవుడు చెప్పిస్తాడు. నీ పరిస్థితులు చూసుకో. నువ్వు ఎట్లా ఉన్నావు, లోపల బయట ఎట్లా ఉన్నావు, దేవునికి ఎలా ఉంది, వాక్య ప్రకారం దేవుని దృష్టిలో ఎలా ఉన్నావు, యోగ్యంగా చేసుకొని జీవితాన్ని, హృదయాన్ని, మనస్సుని, ఆత్మని, అంతరంగా సరిగా ప్రభువుకు అనుకూలంగా చేసుకొని పరిశుద్ధపరచుకొని దేవుని పాదాల దగ్గర బద్దులుగా ఉండాలి. నీ తలక వస్త్రాలు ఎలా ఉన్నాయి, దాగులేని మచ్చలేని పవిత్రమైన రీతిలో నీ యొక్క వస్త్రాలు ఉంటే క్రైస్తవుడు అది దాన్ని జాగ్రత్తగా పరిశుద్ధపరచుకొని ప్రార్థించాలి. దేవుని యొద్ద మోకరించి విచారణ చేస్తున్నప్పుడు ఏదో చేసేస్తే జవాబు వచ్చేది. దావీదు నాకు చాలా ఈ విషయాన్ని చాలా హత్తుకుంది. ఏఫోదు తెమ్మని ఆయన యాజకుడు అహిమెలె కుమారుడు అబ్యాతారు చెప్పగా ఆ ఏఫోదుని తలగా ధరించుకొని అప్పుడు ప్రార్థనలోకి వెళ్ళాడు. అద్భుతంగా
దేవుడు అతని ప్రార్థనకు జవాబిచ్చి నువ్వు తప్పకుండా వారిని కలుసుకుంటావు, వారిని తరుముతావు, నీ వారిని రక్షించుకొని నువ్వు తీసుకొని వస్తావు అని చెప్పాడు. అట్టనే జరిగింది. మనం ప్రార్థించినప్పుడు ఏదో ప్రార్థన కాదు, జాగ్రత్తగా మనం సంఘం గురించి ప్రార్థన చేస్తున్నా, నీ వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నా, కుటుంబం నుంచి ప్రార్థన చేస్తున్నా, నువ్వు బలహీనమైన వాళ్ళని ప్రార్థన చేస్తున్నా, సువార్తలో ప్రార్థన చేస్తున్నా, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ స్థితి ఏంటి? అది ప్రభువుకు అనుకూలం ఉంటే జవాబు వెంటనే వస్తుంది. అద్భుతం కార్యం చూస్తాం జవాబు. కనుక దయచేసి అందరం నేర్చుకుందాం దేవుని పదం. మనం ప్రార్థించినప్పుడు ప్రతి దానికి ఒక రిస్క్ ఇది ఉంది. నువ్వు మందిరంలోకి పోవునప్పుడు, నువ్వు యుద్ధమునకు వెళ్ళినప్పుడు, బైబిల్కి అందరం దేవుని వాక్యం నీకు అర్థం. నువ్వు స్వార్థ పరిచయం చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కటి కూడా నువ్వు పరిచయం చేయడం అని ముఖ్యం కాదు, పరిచయం చేసేటప్పుడు పరిచయంలో నీకున్న యోగ్యత, ఆ స్థితి, అది కూడా దేవునికి అనుకూలంగా గణనలోకి తీసుకోవాలి. దేవుని స్తోత్రం. మీకు అర్థం ఆలోచించండి. తండ్రి పాదం దగ్గర ప్రతి ఒక్కరూ నేర్చుకుందాం. కనుక పరిచయం చేస్తున్నప్పుడు, దేవునికి వాక్యాన్ని పఠిస్తున్నప్పుడు ప్రతిలో నేను ఎట్లా ఉన్నాను అనుకుని ఒక్కసారి తండ్రి జ్ఞాపం చేసుకొని, నీ వాక్యాన్ని పఠించబోతున్నాం, సువార్త పఠించబోతున్నాం, పత్రికలు ఇవ్వబోతున్నాం. ప్రభా అద్భుతం చేయండి. శిరస్సు మరొకటి ఈ అపవిత్రమైన చేతితో ఇస్తే ఎవరు దీన్ని తీసుకోవచ్చు, కానీ వారి లోపల అంగీకారంగా ఉండకపోవచ్చు. ఈ అపవిత్ర మనసుతో ఇస్తే దాన్ని పుచ్చుకోకపోవచ్చు, లేకపోతే అపవిత్ర హృదయంతో ఇస్తే నేను దాన్ని వాళ్ళు అంగీకరించకపోవచ్చు. కానీ ఏదైనా ప్రభా నన్ను శిరస్సు నడుపాలు మీరు పవిత్రపరిచి నేను ఇస్తున్న పత్రికను వాళ్ళు స్వీకరించేలా అద్భుతం చేయండి తండ్రి. వాళ్ళు చదివేలా అద్భుతం చేయండి తండ్రి. నువ్వేం చేసినా ముందు దేవుని యొద్ద విచారించి, అప్పుడు అది ప్రార్థించిన, స్వార్థ చేసిన, నువ్వు ఒక రోగి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసిన, ఏదో వెళుతున్నావు ప్రార్థన చేస్తున్నావు, ఏదో ముందు ఏంటి అసలు నీ లోపలేంటి, నీ బయట నీ జీవితం ఏంటి, దాన్ని సరైన రీతిలో చక్కదికొని పరిశుద్ధపరచుకొని దేవుని స్తోత్రం అని అప్పుడు నువ్వు చేసే పనిని దేవుడు ఆశ్రయిస్తాడు. అది మచ్చ డాగు లేని పరిస్థితిలో కనిపించదు. దేవుడు అని ఏ కార్యం చూసినా అది మచ్చలేని కార్యంగా పరిశుద్ధంగా అనుకుంటారు చూస్తాడు. బైబిల్ చెప్తుంది ఏ ఫోదు తెమ్మ 3వ సంగతి చెప్పి నేను ముగిస్తాను. ఇది అధ్యాయంలో 30 అధ్యాయంలోనే 22 నుంచి దావీదుతో కూడా వెళ్ళిన వారిలో దుర్మార్గులను పనికిమాలిన వారిని కొందరు, వీరు మనతో కూడా రాక నిలిచిరు కనుక తమ భార్యలను పిల్లలను తప్ప మనకు మరలా వచ్చిన దోపుడు సొమ్ములో మనకేమీ వీరికి ఇయ్యకము, తమ భార్యలను పిల్లలను వారు తీసుకొని పోవచ్చనేది. అందుకు దావీదు వారిట్లనెను, నా సహోదరులారా, యెహోవా మనల్ని కాపాడి మన మీదకి వచ్చిన ఈ దండును మనకు అప్పగించిన మనకు దయచేసిన దాని విషయంలో మీరు ఇలాగున చేయకూడదు. మీరు చెప్పినది ఎవరు ఒప్పుకొందురు? యుద్ధంలోకి పోయిన వాని భాగమెంతో, సామానద్దు నిలిచిన వాని భాగం అంతే అని వాడుక మాట. అందరూ సమముగానే పాలు పంచుకుందాం అని కదా. కావున నాటి నుండి నేటి వరకు దావీదు ఇశ్రాయేలు అట్టి పంపకము కట్టడిగాను న్యాయ విధిగాను ఏర్పరిచి నియమించెను. బైబిల్ గ్రంథం పరిశీలించండి. దావీదు మంచి దైవిక నీతిని బయలుపరచాడు. బైబిల్ గ్రంథంలో వీళ్ళు మనతో యుద్ధానికి రాలేదు కనుక, యుద్ధంలో పాలు పంపులు పొందరు కనుక వాళ్ళకి దోపుడు సొమ్ములో భాగము ఇవ్వద్దు అంటారు ప్రజలు. దావీదు ఒప్పుకోలేదు, తప్పది. యుద్ధం చేస్తున్న వానికి ఎంత భాగం ఉందో, ఆ యుద్ధ స్థలాలకు ఆయుధాలు కాచే వాని దగ్గర నిలబడిన వాడు వాడికి కూడా వాడికి భాగం. కనుక దయచేసి మనం అలా చేయడానికి వీల్లేదంటాడు. దీన్ని కొత్త నిబంధనలకు వచ్చేసరికి ప్రభువారు చెప్తారు, ఒక ద్రాక్ష తోట యజమానుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క కూలిచ్చి వారిని 5 మీనాలని 6 మీనాలు ఇలా ఇచ్చి వారికి ఒక్కొక్కరు ఇచ్చి వారిని పనులు పెట్టుకుంటాడు. అప్పుడు ఆఖరిగా కొద్ది సమయం ఉంటుండగానే ఒకడు వస్తాడు. వాడు అడుగుతాడు, ఇలా పని పెంచమని. వాడిని కూడా పనులు పెడతాడు. కూలిచ్చినప్పుడు అందరికీ ఒకే కూలిస్తుంటాడు. ఇంత కూడా మేము ఉదయం నుంచి సాయంకాలం వరకు 5 గంటల వరకు మేము ఉన్నాం,
అంతవరకు సాయంకాలం మాకు అదే కూలి. మాకు కొద్ది ముందు వాడు వచ్చాడు, ఇంకా ముగిస్తున్నాడు, అప్పుడు వాడు కూడా అదే కూలి. అప్పుడు బైబిల్ అందులో యేసుక్రీస్తు మాట చెప్పాడు, నా సొమ్మును నా ఇష్టం, నేను నిన్ను చెప్పడం లేదు, నాకు ఇష్టమైంది నేను వాడికి ఇచ్చాను. నీ సొమ్ము నీ ఇష్టం కదా, నువ్వు నా చెప్పి నీ ఇష్టాన్ని పక్కన పెట్టి నన్ను చెప్పిన పని చేస్తావా? చెవి కదా. నా సొమ్ము నా ఇష్టం. దేవునికి స్తోత్రం కలుగుగాక. మీరు బైబిల్ గ్రంథాన్ని దేవుని వాక్యంలో పరిశీలించండి. అబ్రాహాము విషయంలో దేవుడు, ఆనాడు ప్రవక్తలు సేవకుల విషయంలో దేవుడు, మనం జాగ్రత్తగా ఆలోచిస్తే అంతంత పరిచయం చేసిన గొప్ప గొప్ప దైవజనులు విషయంలో పరిచయం మనం ఆలోచిస్తే, నిన్న కాక మనం వచ్చినటువంటి వారు కూడా మనం అనుకుంటాం, నిన్న కాక మొన్న వచ్చారు వాళ్ళు ఏమిటో. నిన్న కాక మొన్న వచ్చినా వాళ్ళు దేవుని ద్వారానే వచ్చారు కదా, దేవుని ప్రేమను బట్టి వచ్చారు కదా, దేవుని కృపను బట్టి వచ్చారు కదా, దేవుడు ఏర్పరచుకొని బట్టి వచ్చారు కదా. ఆయన ఇష్టం అది, ఆయన ఇష్టం. దేవుని పాదాల దగ్గర నేర్చుకున్నాం, ఆయన ఇష్టం. ఓ మాట నేను చెప్పను, మార్కు సువార్తలో దగ్గర రాస్తాడు, ఆయనకి ఇష్టం వచ్చిన వారిని పిలిచి అంటాడు. జాగ్రత్త గమనించండి. నేను మాట్లాడి చదివి మార్కు సువార్త నేను చదివేసి బాగానే ఇది ప్రభావ. మరి మూడో అధ్యాయం 13-14 వచనం చూడండి. ఆయన కొండెక్కి ఉమ్, తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన ఉమ్, ఎద్దుకు వచ్చి ఉమ్, వారు తనతో కూడా ఉండునట్లును ఉమ్, దయ్యములను వెళ్ళ అధికారం గలవారే సువార్త ఉమ్, ప్రకటించును వారిని ఉమ్. పంపవలనని ఆయన 12 మందిని నియమించాను. ప్రైజ్ గాడ్. ఎవరిని పిలిచాడు? ఇష్టమైన తన వారు, తనకిష్టమైన. చూసారా? బైబిల్ పరిశీలించండి. అక్కడ వారికి దేవునికి ఇష్టమైన కార్యం వాళ్ళు చేసినట్టే మనకు లేదు. మత్తయ్యకు ఉన్నారు, లేవి ఉన్నాడు, తద్దయ్య ఉన్నాడు, లేక ఇద్దరు అయినటువంటి ఉన్నారు, పేతురు, అందరూ ఎవరంతా ఉన్నారు. వాళ్ళకి ప్రభువుకి ఇష్టమైనటువంటి కార్యాలు చేసినట్టు మన వాళ్ళకి ఏమైతే కనిపించదు. వాళ్ళ దోణలు బాగు చేసుకుంటూ వాళ్ళని బాగు చేసుకుంటూ వాడిని నేను మనుషుల పట్టు జాగ్రత్త చేస్తాను, నన్ను వెంబడించమని చెప్తాడు. అక్కడ వాళ్ళకి అక్కడ ఇష్టమైన చేస్తున్నట్టు మనకేమంటూ కనిపించదు. కానీ బైబిల్ గ్రంథంలో ఉంది, దేవునికి స్తోత్రం, తనకిష్టమైన వారిని పిలిచి, దేవుడు తనిష్టం అండి. బైబిల్ గ్రంథంలో ఉంది, అపోస్తులైనటువంటి 12 మందితో 12 మంది చెప్తాడు కదా, బైబిల్ గ్రంథంలో ఉంది. మంచి మాట. లూకా సువార్త 12 చదివండి. లూకా సువార్త, యోహాను సువార్త. చిన్న బిడ్డలారా, చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించట మీ తండ్రికి ఇష్టం. ఎస్, చిన్న మంద. 32 పాస్టర్. 32. చిన్న చిన్న మంద భయపడకుడి, ఆ, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. దేవుని స్తోత్రం. ఇంకా వీళ్లకు కొన్ని ఇష్టమైన పనులు చేస్తారు కనుక ఆయన ఇష్టానికి మనం ఎవరో ఏం చేయడానికి లేదు. దేవుని స్తోత్రం. తండ్రి పాదర అందరూ ప్రార్థన చేద్దాం. నువ్వు నిన్న కాక మొన్న వచ్చావని కాదు, నీ దగ్గర దేవునికి ఇష్టమైన రీతిలో ఉంటే నీ జీవితం, నీ క్రియలు పరిశుద్ధపరచుకుని దేవునికి అనుకూలంగా నువ్వు ఏర్పరచుకుని తర్వాత నువ్వు దేవునికి అనుకూలంగా మార్చబడితే ఆయన నిన్నే గొప్ప ఉన్నతంగా దేవునికి క్రైస్తలాడు. ఎవరో ఎప్పటి నుంచో ఉన్నవారి కంటే నీకు అదే కూలి నుంచి నిన్ను ఆశ్రయించవచ్చు. అది ఆయన ఇష్టం.
ఆయన ఇష్టం. బట్ ఆయనకి ఇష్టం వచ్చినట్టు దేవుని స్తోత్రం. ఇప్పుడు జాగ్రత్తగా గమనిద్దాం. క్రైస్తరావు, ఎందుకంటే ఆయన ఇష్టం చాలా అద్భుతంగా ఉంటుంది. క్రైస్తరావు ఏం చెప్పాడు? కుష్టివాడు ఆయన దగ్గరికి వచ్చి, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధంగా చేయి, నువ్వు శుద్ధుడిగా ఉండటం నాకు ఇష్టమే. ఒక వ్యక్తి పరిశుద్ధుడిగా ఉండటం దేవునికి ఇష్టం. ఆయన ఇష్టాన్ని అంత అద్భుతంగా బయలుపరచు. దేవునికి స్తోత్రం కలుగును. నేనైనా మీరైనా తండ్రి యెహోవాను గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైంది అంటాడు. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం. దేవునికి మహిమ కలుగుగాక. క్రైస్తవులు, దేవుని భూమి మీద కేవలము ఆయన భక్తులే శ్రేష్ఠులు. ఆయనకి ఇష్టమైన దేవునికి స్తోత్రం. బైబిల్ చెప్తుంది కనుక దేవునికి అనుకూలతను మనం చూద్దాం. క్రైస్తవులు, లేఖనాలు చెప్తున్నాయి, సైనికులందరూ కలిసి పనిచేశారు. ఆ కొద్ది మందిలో వీడు ఓన్లీ పనిచేసిన ఆయుధాల దగ్గర మాత్రం వాళ్ళు నిల్చున్నారు. సామాన్లు వాడికి బాగా ఇవ్వద్దు అంటున్నారు కొంతమంది. దావీదు ఒప్పుకోలేదు. దావీదు అందుకే ప్రత్యేకంగా దావీదు దేవుడు అద్భుతం, అతడు నాకు ఇష్టమైన వాడు. క్రైస్తవులు, అతడు నా ఇష్టానుసారం మనుషులు అంటాడు దేవుడు దావీదు. నిజంగా ఆలోచన కూడా దావీదుకి అలాంటివి ఉన్నాయి. నోను యుద్ధానికి వెళ్ళేటప్పుడు యుద్ధంలో చేస్తున్న వాడి భాగ్యం ఎంతో, దాని సామాన్లు లేక ఆ యొక్క యుద్ధ సంబంధించిన ఆయుధాలను చూస్తున్న వాడు కూడా అదే భాగం. దేవుని స్తోత్రం. సువార్తలో ప్రకటిస్తున్న వారి భాగం ఎంతో, సువార్త ప్రకటిస్తున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్న వారి భాగం కూడా అంతే. నేర్చుకోండి, తండ్రి పాదాల దగ్గర నేర్చుకోండి. సువార్తలో ప్రార్థన నువ్వు దేవుని కొరకు చక్కగా దైవికంగా సువార్త ప్రకటిస్తున్నారు. ఎవరినో ఒక వ్యక్తితో బ్రదర్ సిస్టర్ అంతే, వారి కొరకు ప్రార్థన చేయి. ఆ భాగంలో నీకు పాల్గొంటాయి. అక్కడ ఆ వ్యక్తి ప్రకటిస్తున్నప్పుడు ఆత్మ విడుదల పొందితే ఆ ఆశీర్వాదంలో నీకు భాగం ఉంది. అందుకే సువార్తకు వచ్చినప్పుడు ఏదో మామూలుగా, ఏదో ఖాళీగా, ఎక్కడో ఏదో కూర్చున్నట్టుగా, ఏదో ఉంటున్నట్టుగా ఉండదు. అయితే దేవుని స్థలంలో పక్కన నించడం, ఆ దగ్గరలో నుంచి సువార్త చేయడం, లేదా సాక్ష్యం చెప్పడం, లేకపోతే ఇంకేదో చేయి. లేదా ఒక దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకొని అక్కడ బాగా ఆ సువార్త ప్రకటిస్తున్న వారి కొరకు ప్రార్థన చేయి. ఆ ఊరు వారి కొరకు లేక వింటున్న వారి కొరకు ప్రార్థన చేయి. సువార్త ప్రకటిస్తున్న వానికి ఎంత భాగం ఉందో ప్రార్థిస్తున్న నీకు అదే భాగం. కానీ సువార్తకు వచ్చి ఏదో జస్ట్ వచ్చాం, వెళ్ళిపోయాం, పాలు పొందాం అన్నట్టు ఉంటుంది. నీ వంతును ఏం చేయగలవో చేయడం ప్రయత్నం చేయి. నీ భాగాన్ని ఇచ్చేసాడు, అద్భుతంగా ఇచ్చేస్తాడు. దేవుని స్తోత్రం కన్నా తండ్రి పాదాల దగ్గర నేర్చుకున్నాం. ఇక్కడ 3 అంశాల గురించి మనం నేర్చుకున్నాం. ధైర్యం అన్నది ప్రపంచంలో మనుషుని బట్టో, లోకాన్ని బట్టో, డబ్బును బట్టో, పరిస్థితి బట్టో రాదు. యేసు ప్రభు ద్వారా దేవుడు మనతో ఉన్నాడు ధైర్యం ఎప్పుడు ఉంటుందో అది నిజం. ఆయన ఉంటే చాలు మనం ప్రపంచం లేక. రెండో విషయం, మన తాలూకా వస్త్రాలు మనం వెళ్ళినప్పుడు, మనం దేవుని పని వెళ్ళినప్పుడు మన వస్త్రాలు అటువంటి ప్రార్థించిన, సువార్త ప్రకటించిన, ఒక పత్రిక ఇచ్చిన మన యొక్క స్థితి ఉంది దేవుని దృష్టికి యోగ్యంగా నువ్వు ఇచ్చేది జాగ్రత్త. ఎంగిలి చేత్తో నువ్వు మంచుడు ఇచ్చినప్పుడు కూర్చోడు. నువ్వు దైవ దృష్టి యోగ్యంగా. అందుకే మీకు చెప్తాను, సువార్త ప్రకటించడం ప్యూర్ వర్డ్ ఆఫ్ గాడ్. దాన్ని ఎక్కడ వాక్యాన్ని విధంగా ఏదో పదం చేర్చాలని ప్రయత్నం చేయొద్దు, ఫెయిల్ అయిపోతాం. ఓన్లీ గాస్పెల్, ప్యూర్ గాస్పెల్. దాంట్లో చిన్న ఏదైనా చేర్చబడిందంటే దేవుడు తెలుసుకో. వీడు ప్రకటించిన స్వార్థ దేవునికి అంగీకారం కాదనుకుంటాడు. ఆ సువార్తలో సరైనటువంటి విధానం ఉండాలి. దేవునికి యోగ్యమైన మాటలు, దేవునికి అనుకూలమైన మాటలు, దేవునికి ఇష్టమైన మాటలు, లేదా ఆత్మ విడుదల పొందే మాటలు, ఆ మాటల్ని పెట్టమని ప్రార్థించాలి. ఖచ్చితంగా దేవుడు మన సువార్తని అంగీకరిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సువార్త ప్రకటించినప్పుడు కూడా
వాక్యాన్ని వ్యతిరేక శటారాలు గడ పనిచేయి. దైవ వాక్యాన్ని వ్యతిరేక పరిస్థితులు వద్దు. దేవుడు అంగీకరించు. నువ్వు ఆత్మను దృష్టి పెట్టుకో. వారిని కనికరము, దేవుని వాక్యం వారి మీద కనికరపడి ప్రభువారు ప్రకటించట స్వార్థ, జాలిపడి వారికి స్వార్థ ప్రకటించట. నువ్వు సువార్తలో కూడా నీ జీవితంలో తగినంత మనసు లేకపోతే యు కెనాట్ ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం చెప్పండి. ప్యూర్ వర్డ్ ఆఫ్ గాడ్, ప్యూర్ టెస్టిమనీ, దైవ టెస్టిమనీ, ఉన్నది ఉన్నట్టు టెస్టిమనీ, ఉన్నది ఉన్నట్టు వాక్యం, ఉన్నది ఉన్నట్టు ప్రార్థన, ఉన్నది ఉన్నట్టు. దావీదు నిష్కల్మషంగా ఎఫోద్ ధరించుకొని నేను విచారింపదగునా, నేను తరిమితే వాళ్ళు వెళ్ళిపోతారా, నేను వెళ్ళొద్దా, వెళ్ళాలా? ఎంత స్పష్టం. నువ్వు వెళ్ళు, తరుము, నీ వారిని తీసుకొస్తావు. చావు కూడా క్లియర్గా ఉంది. దేవుడు స్త్రీలందరూ నేర్చుకోండి. ఏదో ప్రకటిస్తున్నాం, ఏదో వెళుతున్నాం, ఏదో వస్తున్నాం అనుకుంటే పంచ ప్రకటించే ముందు నీ చెయ్యి, నీ హృదయం, నీ మనస్సు, నీ అంతరంగం ప్రతి ఒక్కటి నువ్వు పత్రికిస్తున్నా, దేవా ఈ చేయని పవిత్రపరిచి ఈ అంతరంగా నా హృదయం నేను ఇస్తున్న పత్రిక వారు చదవగలిగేటట్టు సాధించు. దేవునికి స్తోత్రం. అద్భుతం జరుగుతుంది. దేవుడికి కావాల్సింది చాలా దైవికమైన పరిశుద్ధం. దేవుడు క్లారిటీ ఉండాలి. దైవికమైన ఆ వాక్యం పఠించిన, సువార్త పఠించిన, ఆత్మను సంపాదించిన, ఎందుకంటే పఠిస్తుంది జీవవాక్యాన్ని, ఈ సొంత వాక్యం కాదు. జీవవాక్యం పఠిస్తుంది. ఆ జీవవాక్యం నుంచి జీవమే వెళ్ళాలి. మనకు నాశనం జీవాత్మను బూదినప్పుడు వీడు ఇలా అవుతాడు, ఇలా చేస్తాడు, ఇలా ఉంటాడు, ఇలా పారిపోతాడు అని వదలేదు. ప్యూర్గా నిష్కల్మషంగా జీవాత్మని దేవుడు వదిలాడు. నరుడు జీవాత్మ. ఆ తర్వాత వాడు వాక్యాన్ని వ్యతిరేకంగా అంగీకరించి, వాక్యాన్ని వ్యతిరేకంగా నేర్చుకొని, వాక్యాన్ని వ్యతిరేకమైన పరిస్థితుల్లో పాపంలో పడ్డాడు. సేమ్ దేవుని వాక్యం పఠిస్తున్నాడు, సువార్త పడినాడు, ప్యూర్ గాస్పెల్, దైవ ప్రేమ, దైవ అభిషేకం నుంచి, ఎప్పుడు అభిషేక్తుల్లోంచి దైవ మాటలు అభిషేకం నుంచి వెళ్తుంటే మాటలు మామూలు మాటలు కాదు, అవి ప్యూర్ ఆత్మ రక్షించే మాటలు వెళ్ళాలి. ఇది అందరికీ, నాకు మీకు కూడా కావాలి. నేను, మీరు అందరూ నేర్చుకోవాలి. ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. తప్పకుండా దేవుడు చావి ఆ నిష్కల్మషంగా ప్రార్థించే ప్రార్థనని దేవుడు అంగీకరించాడు. వస్త్రాలను ఏఫోదు వస్త్రంతో, ప్రతిష్ఠ వస్త్రంతో ధరించుకొని ప్రార్థన చేసిన ప్రార్థనకి, అందుకే మనం ధరించుకోవాల్సినవి మనం కూడా ధరించుకొని మనం దేవుని పని చేస్తే అద్భుతమైన పరిచయంలో ఉన్నతమైనటువంటి ఫలాన్ని మనం చూస్తాం. కనుక సైన్యంలో యుద్ధమునకు వెళ్ళినవాడికి ఎంత భాగవంతం, సామాన్ల దగ్గర కావాలి కాసేవాడికి అంతే భాగం, సువార్త పఠిస్తున్న వాడికి ఎంత బాగా ఉందో, సువార్త ప్రకటన గురించి చేస్తున్న వారి కూడా, ప్రార్థన చేసే వారికి కూడా అంతే భాగం, ఆశీర్వాదం. దీంట్లో తేడా. కనుక సువార్తకు వచ్చినప్పుడు అలా ప్రకటిస్తుంటే నువ్వు చూడడం అలా చేయదు. ప్రకటిస్తుంటే ప్రార్థన చేయి, లేదా పత్రికలు పంచిపెట్టు, ఏదో చేయి దేవుని కొరకు. అని సువార్త పఠిస్తున్నాడు, ఎలా పఠిస్తాడు, ఏం చేస్తాడా, ఎలాగా అని నువ్వు చూడొద్దు. నువ్వు ఖాళీగా ఉండొద్దు. వెళ్ళి సువార్త చేయి, లేదా పత్రికలు పంచిపెట్టు దేవుని కొరకు, లేదా ప్రార్థించు. నలుగురు, ముగ్గురు, స్త్రీలు, బ్రదర్స్ ఎవరైనా సరే కూర్చొని నిలబడి ఆయన ప్రార్థన చేయాలి. ఆ ప్రకటిస్తున్న వారికి శక్తి, ఈ ప్రభా వింటున్న వారికి కూడా ఉదయం కలిగించి నేను అద్భుతమైన మాటలు వాళ్ళలో కూడా చేర్చుకొని సాధించి ప్రార్థన చేయి. అప్పుడు ప్రకటిస్తున్న వారికి ఎంత బాగుంటుంది. నువ్వు ప్రకటన చేసే వారికి ప్రార్థన చేస్తావు, నీకు అంత. ఈ అంశంలో, ఈ అధ్యాయంలో ఈ 3 సంగతులు చాలా ఆకట్టుకున్నాయి. నిజమేంటంటే 100% వాళ్ళు నిజమే. బాబా అట్లా నేను చేయడానికి, వాక్యాన్ని బట్టి నేను చేయడానికి సహాయం చేయండి, కనికరించు, దయచేయించండి. హల్లెలూయా. దేవుని స్తోత్రం, దేవునికి ప్రార్థన చేద్దాం. అందరూ కూడా నేర్చుకున్నాం, ప్రార్థన చేద్దాం. దేవుడు తన మాటలు మనలో దీవించను గాక. 3 అంశాలు కూడా మీరు తర్వాత వాళ్ళు ధ్యానించండి. నేను చెప్పాననే కాదు, దేవుడు నా ద్వారా నీకు ఈ సందేశాన్ని ఇచ్చాడు. నువ్వు మళ్ళీ ధ్యానించు, నీకు దేవుడు వేరే ఇవ్వచ్చు. అనేక విషయాలు దేవుడు నీకు ఆత్మ ద్వారా బయలుపరచవచ్చు. కనుక ఎవరు మామూలుగా ఉండలేదు. ధైర్యం అనేది మనకు ఉన్న డబ్బును బట్టి, మనకున్న పరిస్థితిని బట్టి, మనకున్న
ఇన్ఫ్లుయెన్స్ బట్టో, మనకు హోదాను బట్టో, కీర్తి దేని బట్టి కాదు, మనకున్న ప్రభువుని బట్టి. యెహోవాను బట్టి దావీదు ధైర్యం తెచ్చుకున్నాడు. ఎస్, అంత భార్యలు చెరపట్టుకుపోయినా, పట్టణము కాలిపోయినా వచ్చిన ధైర్యం ఎక్కడి నుంచి అంటే సర్వశక్తి దేవుని యొద్ద నుంచే. విడుదల ఎక్కడి నుంచి అంటే సర్వశక్తి దేవుని యొద్ద నుంచే. ప్రతిఫలం ఎక్కడి నుంచి అంటే సర్వశక్తి దేవుని యొద్ద నుంచే. ప్రార్థన చేయాలన్న ఆలోచన ఎక్కడి నుంచి అంటే సర్వశక్తి దేవుని యొద్ద నుంచే. ఏఫోదు ధరించుకోవాలన్న ఆలోచన ఎక్కడి నుంచి అంటే సర్వశక్తి దేవుని యొద్ద నుంచే. అందుకే వస్త్రం వెరీ ఇంపార్టెంట్. తమ బట్టలను తన వస్త్రములను కాపాడుకొని వాడు ధన్యుడు. బైబిల్ గ్రంథంలో 16:16, ప్రకటన గ్రంథంలో 16:16. తమ వస్త్రమును కాపాడుకొని వాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం కన్నా. ఎస్, ప్రార్థన అవుతాం. విన్న వాక్యం ప్రార్థన చేద్దాం. ప్రభా, నాతో మాట్లాడు ప్రభా, నన్ను కనికరించ